కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయంగా జగన్ను ఎదుర్కోలేక సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ తయారు చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న ఆయన, చంద్రబాబు స్కామ్స్ లో ఈ స్కామ్ కూడా ఒక కలికితురాయి లాంటిదంటూ ఎద్దేవా చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేక రాజకీయంగా ఎట్లా దెబ్బ కొట్టాలనే దాంట్లో ఒక రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనుకోవడం ఒక ఎత్తు అయితే, దీనికంటే కూడా దీని నుంచి ఒక పెద్ద కుంభకోణం ఆర్థికపరమైన లాభం పొందడానికి ఒక కుంభకోణానికి తెరలేపారు, సక్సెస్ఫుల్ గా అమలు కూడా చేశారు అనేది రెండవ కోణం కూడా బయటకు వచ్చింది. ₹10 అమ్మడము ఎట్లయితే చేస్తుంటారో మార్కెట్లో, అది దేవుడి దగ్గర కూడా ఈయన చేశారనేది దీంట్లో బయటపడుతుంది. సో ఈయన స్కామ్ల చరిత్రలో, చంద్రబాబు నాయుడు గారి స్కామ్ల చరిత్రలో దీన్ని ఒక కలికితురాయి అయితే అనొచ్చు. 2024 సెప్టెంబర్ 18వ తేదీ ఫస్ట్ ఆయన ఒకటి ఫిరంగిలాగా అసలు అందరం షాక్ తినేంతగా పేల్చాడు. అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. 24 సెప్టెంబర్ అంటే 25 అయిపోయి 26 ఈరోజు మళ్ళీ మార్చి వచ్చింది. అంటే 1.5 year పైన అయింది. నువ్వు ఏం మార్చావు, ఏమి కొత్తగా ఎక్విప్మెంట్ పెట్టావు, ఏ టెస్ట్ల ద్వారా నువ్వు అప్పటికంటే ఇంకొంచెం క్వాలిటీని రెగ్యులర్ బేసిస్ మీద అసెస్ చేయగలుగుతున్నావు, ఏ టెస్టులు పాస్ అయినందువల్ల వీటన్నిటికీ ₹716 ఇస్తున్నావు. 3 times పిలిస్తే ఎవరు రాలే, 4th time ఒక్క సంఘం ఒకటి వచ్చిందని. ఆ సంఘం టీడీపీ సీనియర్ నాయకుడు ఆయన తుడిపాల నరేంద్ర గారిది. మనం ఉండేది ఈయనే కూర్చున్నాం గుంటూరు. ఇక్కడ కౌ మిల్క్ లేదని, మరి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ డైలీ 1 lakh liters ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. ఆవులే లేని చోట, పెద్దగా లేని చోట ఆవు పాలు ఎలా దొరుకుతున్నాయో కూడా తెలియట్లా. బట్ ఎనీహౌ సంఘం ఎంటర్ అయింది.